సో మీరు బిజినెస్ చేయాలనుకున్నారా? ఇది మిమ్మల్ని భయపెట్టే విషయం. ఒకసారి నేను బిజినెస్‌లో ఉండే ఖర్చులని చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ చేయాలా వద్దా అని డిసైడ్ అయిపోండి. చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇవన్నీ పే చేస్తున్న వాళ్ళే. ఇది మైక్రో బిజినెస్ కోసం కాదు. దాని తర్వాత బిజినెస్ వాటి కోసం. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంటే కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలా, దానికి ఖర్చు అవుతుంది. 2 నెలలు అడ్వాన్స్ కట్టాలా, నెల నెల రెంట్ కట్టాలా, నెల నెల సాలరీస్ కట్టాలా, నెల నెల పవర్ బిల్స్ కట్టాలా, నెల నెల ఇలా ఇంటర్నెట్ బిల్స్ కట్టాలా, ప్లస్ మీరు సాఫ్ట్వేర్ ఏదైనా వాడితే దానికి కట్టాలా, కంప్యూటర్ కట్టాలా, పవర్ బిల్ కట్టాలా, వాటర్ బిల్ కట్టాలా, ట్రేడ్ లైసెన్స్ కట్టాలా, లేబర్ లైసెన్స్ తీసుకోవాలా, 20 మెంబర్స్ దాటితే వారి శాలరీని బట్టి మీరు ఈఎస్ఐ పిఎఫ్ పే చేయాలా, దాని తర్వాత జిఎస్టీ కట్టాలా, తర్వాత సిఏకి 1 crore దాటితే ఆడిట్ ఫీ కట్టాలా, తర్వాత సిఏకి చార్జెస్ కట్టాలా, దాని తర్వాత అకౌంటెంట్కి కట్టాలా. మీ రెంట్ ఇయర్కి 5% పెరుగుతుంది. మీ స్టాఫ్ లిమిట్ లేదు. 10% నుంచి 50% కూడా శాలరీ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇన్సెంటివ్ ఇవ్వాలా. మీరు కార్డ్ స్వైపింగ్ మిషన్, తర్వాత స్వైపింగ్ మిషన్కి పిఓఎస్ ఛార్జెస్కి దాదాపు 1.5% నుంచి 2% వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ప్లస్ మీ ప్రొడక్ట్కి మీ సర్వీస్కి లోన్ ఫెసిలిటీ కలిగిస్తే దానికి 7% నుంచి 12% వరకు వాళ్ళకి కట్టాలా. కస్టమర్ దగ్గర నుంచి కాకుండా మీ చేతిలోంచే కట్టాలా. తర్వాత మీరు కొనుక్కొచ్చి ఒక ప్రొడక్ట్ని అమ్మాలా. సో ఇవన్నీ ఖర్చులు తీసేసిన తర్వాత, ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పలేదు, ఇవన్నీ ఖర్చులు తీసేసిన తర్వాత మీరు నెల నెల మీ ఓనర్గా ఒక శాలరీ తీసుకోవాలా. సో ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన దాని మీద, ఒకవేళ మిగిలితే దాని మీద ట్యాక్స్ అప్లికబుల్ అవుతే ట్యాక్స్ కట్టాలి. దాని తర్వాత మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బుల్ని మీ ఫర్దర్ బిజినెస్ గ్రోత్ ఉంచుకున్న తర్వాత మీ పర్సనల్ గోల్స్ కోసం పెట్టాలి. అది ల్యాండ్ కొనుక్కోవడమా, ఇల్లు కొనుక్కోవడమా, కారు కొనుక్కోవడం, ఇవన్నీ మీరు కొనుక్కోవాలి. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ ఖర్చులు మీరు మీట్ అవుతున్నాయా లేవా. లేదు కాంపిటీషన్లో పడి ఒక 5 రూపాయల ప్రోడక్ట్ని 7 రూపాయలకి అమ్మితే సరిపోద్ది అంటే కుదరదు. 5 రూపాయలు 15 రూపాయలకు 30 రూపాయలకు అమ్మితే మాత్రమే మీరు డబ్బులు మిగులుతాయి. లేదు నేను 5 రూపాయలది కొని 7 రూపాయలకు అమ్మితా అంటే మాత్రం 6 నెలలు తర్వాత సంవత్సరం కన్నా మీరు బిజినెస్ ఎక్కువ నడపలేరు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరం కూడా ఇవన్నీ పే చేస్తూనే బిజినెస్ చేస్తున్నాం. సో రాను రాను ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతున్నాయి, మార్జిన్స్ తగ్గుతున్నాయి. సో మనం బిజినెస్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, స్ట్రాటజీస్ని మార్చుకుంటూ, ప్రాఫిట్ మార్జిన్ని పెంచుకుంటూ వెళ్తేనే బిజినెస్లో సర్వైవ్ అవుతారు. లేకపోతే మీరు బిజినెస్ చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్.